ఇప్పుడు మనము ఒక పెద్ద దైవ సందేశం, అతి పెద్ద ముఖ్యమైన సందేశం తెలుసుకుందాం. ఒకటి ఉదాహరణ ఏంటంటే, ఒక అయస్కాంతం ఇనుప ముక్క ఒక ట్రేలో, ప్లాస్టిక్ ట్రేలో అనేక రకాల బంగారము, వెండి, రాగి, ఇత్తడి అనేక రకాల లోహాలు వేయాలి. అందులో ఇనుప ముక్క కూడా వేసి వాటిపైన మనం ఒక పెద్ద అయస్కాంతంతో రాయాలి. అప్పుడు అయస్కాంతానికి ఏం పట్టుకుంటుంది? ఇనుప ముక్క పట్టుకుంటుంది. అంటే అయస్కాంత తత్వం గుణం ఏంటంటే ఇనుమును లాక్కోవడం. ఇనుము యొక్క లక్షణము ఆ అయస్కాంతాన్ని ఆకర్షించడం. అంటే ఇనుము తత్వం, అయస్కాంత తత్వం గుణం రెండు ఒకటి కాబట్టి అవి లాక్కుంటుంది, కలిసి ఉంటాయి. అవి అప్పుడు అయస్కాంతం దగ్గరనే ఉండిపోద్ది ఈ అయస్కాంతం. మిగతా లోహాలన్నింటినీ, వేరే గుణాలున్న లోహాలన్నింటినీ అయస్కాంతం వదిలేస్తుంది. అంటే ఇప్పుడు ఇనుప ముక్క అయస్కాంతం దగ్గర ఉన్నది. ఓకే, సేమ్ ఇదే విధంగా ఈ లోకంలో ఉన్న జనాలందరూ, మానవులందరి గుణాలు, తత్వాలు ఎట్లాంటివో చూద్దాం. ఇప్పుడు భగవంతుని తత్వం ఏంటి? భగవంతుని తత్వం సద్గుణాలు, దైవీ గుణాలు కలిగి ఉండడం భగవంతుడి తత్వం, గుణం, స్వభావం. దైవీ గుణాలు కల భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన డ్యూటీ దైవీ గుణాలు కల్లా ఉన్నటువంటి మానవులందరినీ ఆకర్షించుకుంటాడు. అంటే తన వద్దకు లాక్కుంటాడు. దైవీ గుణాలు కొన్ని ఉన్నా చాలు లాక్కుంటాడు. వాళ్ళను రక్షిస్తాడు, కాపాడుతాడు. వాళ్ళ కర్మలకు, వాళ్ళ పుణ్యఫలాలకు తగిన ఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అది దైవ నిర్ణయం. అది పెద్ద రూల్. అది ఒక భగవంతుడు రూల్, అది ప్రకృతి రూలు. ఆ విధంగానే ఎప్పుడైతే భగవంతుడు ఈ భగవతత్వం, దైవీ గుణాలు కలవాను లాక్కున్నప్పుడు మిగిలినటువంటి మానవులందరినీ వదిలేస్తాడు. అప్పుడు వాళ్ళందరినీ ఎవరు లాక్కుంటారు? యమధర్మరాజు లాక్కుంటాడు. సేమ్ అయస్కాంతం లాగినట్టుగానే దైవీ గుణాలు ఉన్న వాళ్ళను భగవంతుడు లాగేసుకుంటాడు. దైవీ గుణాలు లేకుండా మూర్ఖులు, చెడ్డ వాళ్ళందరినీ యముడు లాక్కుంటాడు. దైవీ గుణాలు ఉన్న వాళ్ళు ఏ కర్మలు, పుణ్యకర్మలు చేసినా వాళ్ళకు తగిన ఫలాలు ఇస్తూ రక్షిస్తాడు భగవంతుడు. ఆ విధంగానే యముడు కూడా ఆయన డ్యూటీ, ఎవరు తప్పులు, ఎవరు పాపాలు చేసినో వాళ్ళకు తగిన శిక్ష ఇస్తాడు, నరక యాతనలు పెడతాడు. ఇదే పరమ రహస్యం. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలోని గ్రంథాల సారాంశం అంతా ఇంతే. ఇది ప్రతి ఒక్కరు చదువుకుని ఈ దైవీ గుణాలు గల దైవీ సంపద, ఒక ముఖ్యమైన గుణాలు కొన్ని ఉన్నా కానీ దైవం లాక్కుంటాడు. వాళ్ళకు మేలు చేస్తాడు, శుభం చేస్తాడు. ఇది పరమ సత్యం. ఇప్పుడు ప్రపంచం భూమి మీద కూడా జరుగుతున్నది కూడా అదే. పుణ్యాత్మలకు రక్షణ ఉంటుంది, పాపాత్మలకు శిక్షణ ఉంటుంది. అది తప్పదు. అది సైంటిఫిక్గా కూడా మనం రుజువు చేసుకోవచ్చు. ఇది రహస్యం. ఒకటి ప్రాక్టికల్, సైంటిఫికల్గా మన ప్రూఫ్ ఎట్లంటే, ఒక మంచి ఆహార పదార్థం మనం తింటే, అంటే ఒక పరిమితంగా తిన్నప్పుడు అది మనకు ఆరోగ్యం. అదే ఆహారం ఎక్కువ తింటే అది రోగం, అరగదు, జీర్ణం కాదు, లోటి దుర్వాసన వస్తుంది. అది సైంటిఫికల్గా ప్రూఫ్. ఒకే పదార్థము ఒక హద్దులో ఉంటూ భోంచేస్తే అది సుఖం, హద్దు దాటితే అది నరకం, అనారోగ్యం. సేమ్ ఇదే. అంటే హద్దులో జీవిస్తే మానవుడికి సుఖం, సంతోషం. హద్దు దాటి ప్రవర్తిస్తే వాళ్ళు నరకం, తప్పదు. అది సైంటిఫికల్గా కూడా ప్రూఫ్. అది ఆలోచిస్తే ఇంకా చాలా చెప్పొచ్చు, చాలా ప్రూఫ్లు ఉన్నాయి. ఇదే పరమ రహస్యం, పరమ సత్యం. కాబట్టి మానవులందరూ కూడా దైవీ గుణాలు
కొన్ని కాకుండా కొన్నైనా చేస్తూ మంచి గుణాలు అలవాటు చేసుకొని ప్రారంభిస్తే ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది, సుఖము సంతోషం ఉంటుంది. ఆరోగ్య అభివృద్ధి వస్తూ అంటాం. అంటే సరిపోదు, మనం వాటిని పాటించాలి. పాటించినప్పుడే అవి అన్నీ జరుగుతాయి. కాబట్టి దృష్టి అందించుకొని ప్రతిరోజు ఈ వీడియో చూడండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి స్టేటస్లు పెట్టండి ముఖ్యంగా. ఎందుకంటే పుణ్యకర్మలలో ఈ స్టేటస్ పెట్టడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా పుణ్యకర్మలలో అతిపెద్ద పుణ్యకర్మ. మీరు విజ్ఞానాన్ని ప్రపంచానికి అందరికీ అందించినట్టు అవుతుంది. మీరు కష్టం లేకుండా పుణ్యం చేసుకోవడం, మీరు విజ్ఞానాన్ని 10 మందికి పంచడం, ఇది కూడా పెద్ద పుణ్యకర్మ. కాబట్టి వీటిని ఆచరించి ఆనందమైన జీవితం గడపాలని, జీవితం ఉన్నదే అనుభవించడానికి అనే టైటిల్ అందుకే నేను పెట్టినా. కాకపోతే ఒక హద్దులు, ఒక గురువు ఆధ్వర్యంలో మనం జీవిస్తే బ్రహ్మాండమైన జీవితం జీవించవచ్చు. దీని రహస్యాలు చర్చించుకుంటే ఇంకెంతో లోతుకుంటాయి. చెప్పుకోవాలి, చర్చించుకోవాలి, తర్కించుకోవాలి. సత్యాన్ని, నిజాన్ని రాబట్టి జీవితాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు.